పీఎంగా మోదీ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. ఎన్డీఏ నేతగా మోదీ ఏకగ్రీవం. 9న ప్రమాణం. ప్రతిపక్షంగా కొనసాగాలని ఇండియా కూటమి నిర్ణయం. మోదీని ప్రజలు వద్దన్నా బీజేపీ ఒప్పుకోలేదన్న ఖర్గే. రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా రుతుపవనాల కదలికలు. సిటీలో పలుచోట్ల వాన, కొన్ని జిల్లాల్లో భారీ వర్షం. బీఆర్ఎస్ ను బలిపెట్టి బీజేపీకి కేసీఆర్, హరీష్ ఓట్లేయించారు. జనం విశ్వాసం కోల్పోయిన మోదీ తప్పుకోవాలన్న రేవంత్. మోదీపై నమ్మకంతోనే ప్రజలు మళ్లీ గెలిపించారన్న అరవింద్. దుబ్బాకలో బీఆర్ఎస్ కోట్లు పోసినా ఓటమి తప్పలేదన్న రఘునందన్. నెమ్మదిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్. తెల్లారాకే ఫలితం. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య కొనసాగుతున్న పోటీ. మేడిగడ్డలో కేంద్ర నిపుణుల బృందం పరీక్షలు. బ్యారేజ్ మెటీరియల్, సాయిల్ శాంపిల్ టెస్టులు. ఏపీలో 5 ఏళ్లలో 30 ఏళ్ల విధ్వంసం చేశారు. ఎన్డీఏలోనే ఉన్నాం, ఎన్డీఏతోనే ఉన్నామన్న చంద్రబాబు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా. పదవి తప్పించండి, పార్టీ చూసుకుంటానన్న ఫడ్నవీస్. ఉత్తరాదిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు. దక్షిణాదిలో, ముంబైలో ముంచెత్తుతున్న వర్షాలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 96,000 ఓట్ల తొలి ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు, చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. మిగిలిన 2,40,013 ఓట్ల లెక్కింపుకు రేపు తెల్లవారుజాము వరకు సమయం పట్టనుంది. 96,000 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇప్పటికే భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ ప్రయారిటీలో 50% ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేని పక్షంలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తారు. నల్గొండలోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్ లో ఓట్లు లెక్కిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎమ్మెల్సీ కౌంటింగ్ ఎందాకొచ్చింది? యశోద, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉదయం ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో అధికారులు మొత్తం కూడా బాక్సులను ఏవైతే ఉన్నదో సీల్ తీశారు. తీసిన తర్వాత అన్ని బ్యాలెట్ పేపర్లన్నీ కూడా ఒక దగ్గరికి బండిల్స్ కట్టారు. అది మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తయింది. 25 బండిల్స్ చొప్పున అన్నీ కూడా కట్టి మొత్తం కూడా అన్నీ కలిపి వేశారు. కలిపి వేసిన తర్వాత 96 టేబుళ్లలో ఒక 1000 చొప్పున ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ సురువైంది. ఇప్పటికే ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అశోక్ గౌడ్ ప్రధానంగా పోటీలో ఉంటే మొత్తం కూడా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంట్లో ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళ మధ్యనే పోటీ కనిపిస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఇప్పుడు 96,000 ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అవుతుంది. 96 టేబుళ్లలో 96,000 ఓట్లు ఇవంతా కూడా పూర్తయ్యే వరకు కూడా నైటు 12, 1 అయ్యే సమయం అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి ఇంకా 2,40,013 ఓట్లు ఉంటాయి. అవి మొత్తం కూడా పూర్తయ్యే వరకు ఇవంతా కూడా ఫస్ట్ ప్రయారిటీకి సంబంధించిన ఓట్లు ఇవంతా పూర్తయ్యే వరకు రేపు 10 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకంటే ఒక 96,000 ఓట్లను కౌంట్ చేయాలంటే దాదాపు 6 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. అందులో ఎక్కువ కూడా ఇన్వాలిడ్ ఉండడం, అదేవిధంగా ఇన్వాలిడ్కి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ ఉన్న ఏజెంట్లు ఎవరైతే అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు ఉన్నారో వాళ్ళంతా కూడా అబ్జెక్షన్ చెప్పడం, దాంతో ఆర్ఓ మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయడంతో కొంత ఆలస్యం అవుతుంది. దాదాపు ఈ 96,000 ఓట్ల కౌంటింగ్ దాంట్లోనే చాలా ఓట్లు కూడా ఇన్వాలిడ్ కనిపిస్తున్నాయి. ఈ ఓట్లకు సంబంధించి దీంట్లో చెల్లని ఓట్లను మొత్తం కూడా పక్కకు పెట్టేసి మిగతా ఓట్లను మొత్తం కూడా కౌంట్ చేసే ప్రక్రియ ఇప్పుడైతే కొనసాగుతున్నది. దాదాపు 20,000 నుంచి 25,000 ఓట్లు చెల్లని ఓట్లే ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే అభ్యర్థులు కావచ్చు, అందులో పనిచేసే ఏజెంట్లు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. గతంలో కూడా 2021లో కూడా దాదాపు 21,000 ఓట్లు చెల్లని ఓట్లుగా వచ్చాయి. మళ్ళీ ఈసారి కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. కానీ వాళ్లకు పూర్తి స్థాయిలో
అవగాహన లేకపోవడం, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా వాళ్ళకి అవగాహన కల్పించడంలో కొంత విఫలమైందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపులో భాగంగా ఏవైతే చెల్లని ఓట్లు పక్కకు పెట్టే క్రమంలో మాత్రం దాదాపు 20,000కు పైచిలకే ఈసారి కూడా చెల్లని ఓట్లు అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో ఎక్కువ శాతం కూడా ఇప్పటి వరకు కౌంట్ చేసే దాంట్లో ఎక్కువ శాతం కూడా దాదాపు 80-90% తీన్మార్ మల్లన్నకు పడ్డ ఓట్లు మాత్రమే చెల్లనివిగా కనిపిస్తున్నాయి. మిగతా ఓట్లు కూడా మిగతా అభ్యర్థులందరికీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూస్తే మాత్రం కొంత అక్కడ పోలింగ్ సరళి కౌంటింగ్కు సంబంధించిన పూర్తి సరళి ఒకసారి చూస్తే మాత్రం ఈ 96,000 ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో కావచ్చు, అదేవిధంగా బిండల్స్ కట్టే ప్రక్రియలో చూస్తే మాత్రం దాదాపు 45% ఓట్లు మాత్రము తీన్మార్ మల్లన్నకు పడ్డాయి. మిగతా ఓట్లు మొత్తం కూడా అందరూ కూడా షేర్ చేసుకున్నారు అభ్యర్థులు. దీంట్లో ప్రధానంగా కూడా అటు తీన్మార్ మల్లన్న వర్సెస్ రాకేష్ రెడ్డి అన్నట్లుగా కనిపిస్తున్నది. ఇంకా థర్డ్ ప్లేస్లో బీజేపీ, అదేవిధంగా అశోక్ గౌడ్ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ గౌడ్ కూడా కొంత పోటీ అంటే ఓట్లను షేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా ఈ ఎన్నికలకు సంబంధించి ఎంత సీరియస్గా వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తారో అంతే సీరియస్గా ప్రతి ఓటును కూడా కీలకంగా భావించారు. ఆ ఓట్లను వేయించుకునే ప్రయత్నం చేశారు. కానీ దీంట్లో మాత్రం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దాంట్లో అంటే చెల్లని ఓట్లకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు చెప్పేదంటే ఎన్నికల ప్రచారం అయితే మేము చేస్తాం, కానీ ఓటుకు సంబంధించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఉండే, కానీ ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కల్పించకపోవడంతో ఈ చెల్లని ఓట్లన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇంకా 2 లక్షల ఫస్ట్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి అయితే మొత్తం 3 లక్షల దాదాపు 36,000 ఓట్లు ఉంటే ఇంకా 2,40,000 13,000 ఓట్లు మళ్ళీ కౌంట్ చేయాల్సి ఉంది. ఈ 96,000 కంప్లీట్ అయిన తర్వాత రాత్రి 12 గంటల సమయం కల్లా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా 96,000 ఓట్లను 96 టేబుల్ల మీద మళ్ళీ 1000 చొప్పున మళ్ళీ కౌంట్ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన ఓట్లను కౌంట్ చేస్తారు. ఇట్లా 3 దఫాల ఇంకా మిగిలిన 500 బిండెల చొప్పున మొత్తం కూడా పూర్తి అయిన తర్వాతనే ఫస్ట్ ప్రియారిటీకి సంబంధించిన ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తేలనుంది. దీనికి సంబంధించి కూడా 50% కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. కానీ 50%కు అంటే దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో 50%కు పైన ఏ ఒక్కరికి కూడా వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి పోయే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవేవైతే చెల్లని ఓట్లు కనుక లేకపోతే మాత్రం ఫస్ట్ ప్రియారిటీలోనే కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే అక్కడ చెల్లని ఓట్లు ఎక్కువ ఉండడంతో ఫస్ట్ ప్రియారిటీలో మాత్రం ఎవరైతే అభ్యర్థులు గెలుపుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సెకండ్ ప్రియారిటీకి పోయేటప్పటికీ కూడా మళ్ళీ కింది నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళ ఓట్లను యాడ్ చేస్తూ మళ్ళీ లెక్కింపు అయితే సాగుతుంది. మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి రేపు సాయంత్రం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. యశోదా. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసింది. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన జోరు వానకి ఇబ్బంది పడ్డారు జనం. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోఠీలోని రోడ్లపై మోకాల్లోతు నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మరో 4 రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా సిటీతో పాటు జిల్లాలో వానలు పడుతున్నాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కూకట్పల్లి, లింగంపల్లి, కొండాపూర్, సరూర్ నగర్, సైదాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బోరబండ, సనత్ నగర్, మూసాపేట్, భరత్ నగర్ ఏరియాలోనూ వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఓల్డ్ సిటీలో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. కూకట్పల్లి పరిధి భాగ్యనగర్ కాలనీలో కుండపోత వాన పడింది. నిజాంపేట్, మూసాపేట్, హైదర్ నగర్ ప్రాంతాలలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, సరూర్ నగర్, చైతన్యపురి, చాదర్ఘాట్, మాదన్నపేట, చంపాపేట, ఐఎస్ సదన్, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. పలు ఏరియాల్లో రోడ్లపై వర్షం నీరు ఆగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాదబస్తీ, బండ్లగూడ, చంద్రాయనగుట్ట, చెత్రినాక, శాలిబండ, ఫలక్నమా, కాంచన్బాగ్, ఆలియాబాద్, సంతోష్ నగర్ ఏరియాల్లో గాలులతో కూడిన వాన పడింది.
రంగారెడ్డి జిల్లా మణికొండ, గండిపేట, పుప్పాలగూడ, కోకాపేట్, నార్సింగి, బండ్లగూడ, కిస్మత్పూర్, హిమేత్ సాగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలో వర్షం పడింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షానికి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చనిపోతూ బీజేపీకి ప్రాణం పోసిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఓట్ షేర్ పెరగడానికి బీఆర్ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు. తమ 100 రోజుల పాలన చూసే ప్రజలు ఓట్లేశారన్న సీఎం ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామన్నారు. ఇటు గెలిచిన ఎంపీలంతా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ 100 రోజుల పాలనకు రెఫరెండంగా ముందుకెళ్లామని, అసెంబ్లీ కంటే ఓట్ల శాతం పెరిగిందని చెప్పారు. గెలిచిన 8 సీట్లలో కూడా భారీ మెజారిటీతో గెలిచామన్నారు సీఎం రేవంత్. 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ కూడా రాలేదన్నారు. అవయవదానం చేసినట్లు బీజేపీకి బీఆర్ఎస్ పనిచేసిందన్నారు సీఎం. బీఆర్ఎస్ చనిపోతూ బీజేపీకి ప్రాణం పోసిందని చెప్పారు. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్ల డిపాజిట్లు కోల్పోయింది. బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ప్రధానిగా మళ్లీ మోదీ అయ్యే అర్హత లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ గ్యారంటీ అయిపోయిందని, ఆయన కాలం చెల్లిన మెడిసిన్ అన్నారు. ప్రధాని పదవి నుంచి మోదీ హుందాతనంగా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 3వ ప్రధాని పదవి చేపట్టి కుట్రలకు పాల్పడతానంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు రేవంత్ రెడ్డి. దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని ఆయనను చూపించే ఓట్లు అడిగినరు. ప్రజలు ఆయన నాయకత్వాన్ని, ఆయన గ్యారంటీని తిరస్కరించారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానన్నారు. ఏపీతో సామరస్యంగా ఉంటామని, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే వెళ్తానన్నారు రేవంత్. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని. అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని చిట్చాట్ ద్వారా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్సవాలు చేస్తామన్నారు. అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని ప్రకటించారు. ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించే యోచనలో ఉన్నామన్నారు ముఖ్యమంత్రి. సచివాలయంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు చేస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ కార్యవర్గం సభ్యులు అభినందించారు. గతంలో 3 పార్లమెంటు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు 8 స్థానాలకు చేరుకోవడం సంతోషం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కృషితోనే 8 స్థానాలు సాధించామన్నారు నేతలు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు గెలుపొందిన ఎంపీలు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన వరంగల్ ఎలక్టెడ్ ఎంపీ కడియం కావ్య ముఖ్యమంత్రిని సాల్వతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. ఇటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించిన గణేష్ గుప్తా సీఎంను కలిశారు. భువనగిరి కాంగ్రెస్ నేతలతో కలిసి చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. గెలుపొందిన వారందరినీ సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సిపిఐ నేతలు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందించారు. కాంగ్రెస్ సాధించిన 8 స్థానాలతో పాటు కంటోన్మెంట్ సీటు కైవసం చేసుకోవడంపై సీఎంను అభినందించారు. బీజేపీ గెలుపొందిన 8 నియోజకవర్గాల్లో 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందన్నారు సిపిఐ నేతలు. హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎర్రమంజిల్ దగ్గర మెట్రో రైల్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దీంతో లోపల గాలి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు ప్రయాణికులు. సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడంతో బయటకు వచ్చారు జనం. మరోవైపు సిటీలో భారీ వర్షం కారణంగా మెట్రో స్టేషన్స్ అన్ని ప్రయాణికులతో కిటకిటలాడాయి.
హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎర్రమంజిల్ దగ్గర మెట్రో రైల్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దీంతో లోపల గాలి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు ప్రయాణికులు. సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడంతో బయటకు వచ్చారు జనం. మరోవైపు సిటీలో భారీ వర్షం కారణంగా మెట్రో స్టేషన్స్ అన్ని ప్రయాణికులతో కిటకిటలాడాయి. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టడానికి బీజేపీ సిద్ధమైంది. ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మోదీ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. జూన్ 9న ప్రధానిగా మోదీ కేంద్ర మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతిని కలిసి రాజీనామా లేఖ సమర్పించారు మోదీ. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో సీట్ల పంపకంపై త్వరలో ఓ అవగాహనకు రానున్నారు ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ మేరకు బీజేపీ మిత్రపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. దీంతో మూడోసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్డీఏ పార్టీల సమావేశం ప్రధాని నివాసంలో జరిగింది. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. కూటమిలో కీలకంగా మారిన జేడీయూ, టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవులు కోరినట్లు తెలుస్తోంది. 12 సీట్లతో కూటమిలో కీలకంగా ఉన్న నితీష్ కేంద్రంలో 3 కేబినెట్ పదవులు, బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు సమాచారం. చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీకి 5 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీ కూడా కేబినెట్లో భాగస్వామ్యం కోరుతోంది. షిండే నేతృత్వంలోని శివసేన సైతం మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. That's all for now. Stay tuned.